హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, మీ అందరికి కూడా నాదొక చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి, మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను చూడాలనుకుంటే, వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. రఘురామయ్య ఆఫీస్‌కి రెడీ అయ్యి, "వసుంధర, టిఫిన్ పెట్టు" అడిగాడు. "ఆ! వస్తున్నానండి" అంటూ వసుంధర హడావుడిగా కిచెన్ నుంచి బయటకొచ్చి, "ఇదిగోండి మీ లంచ్ బాక్స్ కూడా రెడీ అయింది" అని టేబుల్ మీద పెట్టి, "టిఫిన్ చెదురుగాని రండి" అని పిలవడంతో రఘురామయ్య డైనింగ్ టేబుల్ వద్దకు వెళ్ళాడు. ఒక ప్లేట్‌లో 4 వేడివేడి ఇడ్లీలు పెట్టి, చట్నీ వేసి, "మీరు తింటూ ఉండండి. కాఫీ చేసి తీసుకొస్తానని" చెప్పి కిచెన్‌లోకి వెళ్ళి కాఫీ కప్‌తో వచ్చింది. ఇంతలో పెద్ద కొడుకు రఘు, "అమ్మా, టిఫిన్ రెడీ అయిందా?" అడిగాడు. అందుకు వసుంధర, "అయిందిరా. అమృత్ ఎక్కడా? అలాగే నీ తమ్ముని కూడా పిలువు. అందరికీ ఒకేసారి టిఫిన్ పెట్టేస్తే ఓ పనైపోతుంది" అని. అబ్బబ్బా! కాళ్ళు ఒకటే లాగుతున్నాయి. ఉదయం నుంచి వంటింట్లో నిలబడి నిలబడి కాళ్ళు రెండు నడవనివ్వట్లేదంటే నమ్మండి అంది వసుంధర టిఫిన్ తింటున్న తన భర్త రఘురామయ్యతో. "ఇద్దరు కోడలు ఇంట్లో పెట్టుకుని ఏదైనా సాయం తీసుకోవచ్చు కదా! ఇంటి పనంతా నువ్వు ఒక్కదానివే చేయాలా?" అడిగాడు రఘురామయ్య. "అంతా ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు. వాళ్ళకి మాత్రం టైం ఎక్కడ ఉంది చెప్పండి" అని వసుంధర అంటున్న లోపే కొడుకులు కోడళ్ళు డైనింగ్ టేబుల్ వద్దకు కూర్చోవడంతో వసుంధర అందరికీ టిఫిన్ వడ్డించింది. అంతా టిఫిన్ చేసి లంచ్ బాక్సులు తీసుకుని ఆఫీస్లోకి బయలుదేరారు. రఘురామయ్య కూడా ఆఫీస్కి వెళ్తూ, "వసుంధర, అంతా వెళ్ళిపోయారు కదా, కాసేపు రెస్ట్ తీసుకో. వారం రోజుల దగ్గర నుంచి చాలా నీరసంగా కనిపిస్తున్నావు. ఒంట్లో నలతగా ఉందా అడిగితే అలాంటిదేమీ లేదంటావు. అయినా నువ్వు నా మాట ఎప్పుడు విన్నావని ఇప్పుడు వినట్లేదంటానికి. సరే, ఇప్పటికే ఆలస్యమైంది. ఇక నేను బయలుదేరుతాను" అని రఘురామయ్య ఆఫీస్కి బయలుదేరాడు. అంతా వెళ్ళిపోవడంతో వసుంధర ఇంట్లో చిందరవందరగా పడి ఉన్న సామాన్లన్నింటినీ వాటి స్థానంలో అమర్చి టిఫిన్ తిని కాసేపు విశ్రాంతి తీసుకుందామన్న లోపే వసుంధర ఫోన్ మోగింది. ఫోన్ తీసి హలో అనగానే అమెరికా నుంచి తన గారాల పట్టి కూతురు శ్రీజ, "అమ్మా, బావున్నావా?" అంటూ, "నేను బావున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? మన చింటూ ఏం చేస్తున్నాడు?" అడిగింది వసుంధర. "వాడిప్పటిదాకా ఆడుకుని ఇప్పుడు నిద్రపోయాడమ్మా. నాన్నగారి ఆరోగ్యం ఎలా ఉంది? నాన్న రిటైర్మెంట్‌కి ఇంకెంత సమయం ఉంది?" అడిగింది శ్రీజ. "ఇంకో 4 నెలల సమయం ఉన్నట్టుంది." "ఎందుకమ్మా?" అడిగింది వసుంధర. "మరేం లేదమ్మా. నా డెలివరీకి నిన్ను అమెరికాకి రమ్మంటే నేనొక్కదాన్నే అంత దూరం ఎలా రావాలి? అయినా నేనక్కడికొస్తే ఇంటి దగ్గర వీళ్ళకి ఎవరు చేసి పెడతారు? మీ నాన్న రిటైర్డ్ అయ్యాక మేమిద్దరం కలిసొస్తామని చెప్పావు కదమ్మా! అలా ఇద్దరం అమెరికాకొస్తే అయినా నీకు విశ్రాంతిగా ఉంటుందని అడుగుతున్నాను. చింటిగాడికి కూడా అమ్మమ్మ, తాతయ్యల ఆశీర్వాదం దొరుకుతుంది కదా" అంది శ్రీజ. "నాన్న రిటైర్డ్ అయ్యాక తప్పకుండా వస్తానులే కానీ పాప జాగ్రత్త. మీకిప్పుడు రాత్రి కదా, పోషణలవి అయ్యాయమ్మా శ్రీజ?" అడిగింది వసుంధర. "అయ్యాయమ్మా. ఇక పడుకోవడమే ఆలస్యం. నాన్నని అడిగానని చెప్పమ్మా" అని చెప్పి శ్రీజ ఫోన్ పెట్టేసింది. అలా వారం రోజులు గడిచాక రోజు సాయంత్రం రఘురామయ్య ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన కొద్దిసేపటికి వసుంధరకున్నట్టుండి గుండెల్లో చాలా నొప్పిగా అనిపించడంతో, సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో రఘురామయ్య ఒక్కడే వసుంధరని హాస్పిటల్లో చేర్పించాడు. డాక్టర్లు వసుంధరకి పరీక్షలు చేసి హార్ట్లో 2 వాల్వ్స్ మూసుకుపోవడంతో గుండెపోటు వచ్చిందని స్టంట్స్ వేయాలన్నారు. వెంటనే ఆపరేషన్ పూర్తి చేసి ఆవిడ చాలా నీరసంగా ఉన్నారు. కొన్ని రోజులు ఆమె పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. ఈసారి మళ్ళీ గుండె నొప్పి వస్తే ఆవిడ ప్రాణానికి ప్రమాదం అని చెప్పి కొన్ని మందులు రాసిచ్చి 15 రోజుల పాటు హాస్పిటల్లోనే ఉండాలని చెప్పారు. వసుంధరకి అలా జరిగిందని తెలిసి కొడుకులు కోడళ్ళు ఏదో మొక్కుబడిగా వచ్చి చూసిపోయారే కానీ హాస్పిటల్లో ఉండి వసుంధర మంచి చెడు ఎవరూ చూడలేదు, పట్టించుకోలేదు. రఘురామయ్య ఒక్కడే వసుంధర హాస్పిటల్లో ఉన్న రోజులు అన్నీ దగ్గరుండి చూసుకున్నాడు. అలా 15 రోజులు గడిచాక వసుంధరని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయడంతో తిరిగి ఇంటికొచ్చారు. ఆ రోజు నుంచి ఇంటి పనంతా ఎవరూ చేయని దాని మీద ఇంట్లో పెద్ద పెద్ద యుద్ధాలే జరిగాయి.
ఇన్ని రోజులు వసుంధర ఉదయాన్నే లేచి టీలు, టిఫిన్లు అందరికీ లంచ్ బాక్స్ సిద్ధం చేస్తే టింగురంగా అంటూ ఆఫీసులకు వెళ్ళేవాళ్ళే కానీ ఏ ఒక్కరూ వసుంధర ఆరోగ్యం గురించి పట్టించుకున్నది లేదు. ఇప్పుడు వసుంధర ఆరోగ్య పరిస్థితి మునుపట్టలేదు. తను కొన్ని రోజుల వరకు ఎలాంటి పనులు చేయకుండా పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్స్ చెప్పారు. అత్తయ్య ఆరోగ్యం బాగలేదని కోడలిద్దరూ కలిసి ఇంటి పనులు చేస్తారేమో అని ఎదురుచూసిన రఘురామయ్యకి మొండి చెయ్యి ఎదురైంది. ఓ రోజు రఘురామయ్య తన కొడుకులు ఇద్దరిని పిలిచి మందలించాడు. ఏరా, మీ భార్యలిద్దరూ ఏమీ పట్టినట్టు ఉంటే మరి ఇంటి పనంతా ఎవరు చేస్తారు? వాళ్ళకి ఈ ఇంటి పట్ల బాధ్యత ఏం లేదా అని. అందుకు రఘు వాసులిద్దరూ, మీకు తెలుసు కదా నాన్న, వాళ్ళు మాతో సమానంగా ఉద్యోగులు చేసేవారని, వాళ్ళకి ఇవన్నీ ఎక్కడ కుదురుతాయి, ఓ పని మనిషిని పెట్టండి అన్నారు. కొడుకులు ఇద్దరి మాటలు విన్న రఘురామ్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. భార్య పడుకున్న గదిలోకి వెళ్ళి బెడ్ మీద తన పక్కనే కూర్చుని, ఇన్ని రోజులు నేను చెప్తే విన్నావా? ఇప్పుడు చూడు వాళ్ళంతా ఎలా మాట్లాడుతున్నారు. ఉద్యోగాలు చేసేవాళ్ళమని వాళ్ళకి ఇంటి పనులు చేత కావనంటున్నారు. వాళ్ళు అడగకుండానే అన్నీ దగ్గరుండి సమకూర్చావు. ఈరోజు మా అమ్మ ఇలాంటి పరిస్థితిలో ఉందని వాళ్ళలో ఒక్కరైనా బాధపడుతున్నారా అడిగాడు రఘురామయ్య. అందుకు వసుంధర, ఇంట్లో పనిచేసేవారు లేరని మీరేం కంగారు పడకండి. కొన్ని రోజులైతే నా ఆరోగ్యం కుదుట పడుతుంది కదా, అప్పుడు అన్నీ అవే సర్దుకుంటాయి అంది వసుంధర. ఇంట్లో వసంత తప్ప వంట చేసేవాళ్ళు ఎవరూ లేకపోవడంతో తనకి వసుంధరకి ఓ వారం 10 రోజుల పాటు బయట నుంచి భోజనం తెస్తూ వీలైనంత వరకు రఘురామయ్యే ఇంటి పనులను చేస్తున్నాడు. వసుంధర చేసి పెట్టే బ్రతులు లేకపోవడంతో కొడుకులు కోడలంతా ఆఫీసులకు వెళ్తూ బయటే తింటున్నారు. ఇద్దరు కోడలుండి కూడా తన భర్త పనులు చేయడం చూసిన వసుంధర మనసుకి చాలా కష్టంగా అనిపించింది. ఇంటి పని, వంట వల్ల కష్టంగా ఉంది కదా, అందుకని అవన్నీ చేయడానికి ఒక పని మనిషిని చూడండి. కొన్ని రోజులకు నేను తిరిగి కోలుకున్నాక మాన్పించేద్దాం. ఈ పనులన్నీ అలవాట్లేని మీరు చేస్తుంటే నేను చూడలేకపోతున్నాను అంటూ వసుంధర బాధపడింది. మధ్యతరగతి సంసారం, చాలే చాలని జీతం, ఇంటి ఖర్చులు, మరోవైపు వసుంధర హాస్పిటల్ ఖర్చుతోనే సతమతం అవుతున్నానంటే ఇంకా పని మనిషికి జీతం ఎక్కించుతేను అనుకుని ఆలోచించి ఎప్పుడూ నోరు తెచ్చి ఒక్క రూపాయిని అడిగిన రఘురామయ్య తన పెద్ద కొడుకు రఘుని పిలిచి, ఒరే రఘు, ఇన్నాళ్ళంతా ఇంటి పనంతా మీ అమ్మ ఒక్కతే చేస్తే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు డాక్టర్లు మీ అమ్మకి విశ్రాంతి అవసరమని చెప్పారు కదా, అందుకని ఇంటి పనుల కోసం పనిషిని పెడదాం అనుకుంటున్నాను. మీకు తెలుసు కదా నాకు వచ్చే జీతం అంతంత మాత్రమేనని, అందుకని నేనంత డబ్బు సమకూర్చలేను. మీరిద్దరూ కలిసి కొంత డబ్బును సర్దగలరా అడిగాడు. అందుకు రఘు వెంటనే, నానా, నేనేమీ నేను ఈ మధ్యనే కదా లోన్ తీసుకుని ఖాళీ స్థలం కొనుక్కున్నాను. మా ఇద్దరికీ వచ్చే జీతం అంతా లోన్ తెరపడానికి సరిపోతుంది. అందుకని డబ్బు ఇవ్వడం కుదరదని వాసుని అడగకపోయారా నాన్న అన్నాడు రఘు. రఘురామయ్య తన పెద్ద కొడుకుని అడిగినట్టే చిన్న కొడుకు వాసుని అడిగాడు. అందుకు వాసు, నానా, మేమిద్దరం కలిసి ఆఫీస్కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని లోన్ తీసుకుని కారు కొనుక్కున్నాం కదా, మా ఇద్దరికి వచ్చే జీతం అంతా లోన్ కట్టడానికి సరిపోతుంది అని చెప్పాడు. ఇద్దరు కొడుకులు అదే మాట చెప్పడం రఘురామయ్యకి ఆశ్చర్యాన్ని కలిగించింది. మరి ఎలారా, మీకు నెలలా వచ్చే జీతం అంతా మీ అవసరాలకు ఖర్చు పెట్టుకుంటే మరి ఇల్లెలా గడుస్తుంది అడిగాడు రఘురామయ్య గొంతు పెద్ద చేసుకుని. అందుకు రఘు వాసులిద్దరూ, మీకంత కష్టంగా ఉంటే చెప్పండి నాన్న, మేము బయటికి వెళ్ళిపోతాం అన్నారు. కొడుకుల మాటలు విన్న రఘురామయ్య, ఇప్పుడు నేను ఏమన్నా బయటికి వెళ్తామంటున్నారు. ఇన్ని రోజులు ఒంటి చేత్తో సంసారం నెట్టుకు రాలేదా నేను? మీకు ఉద్యోగాలు వచ్చినప్పటి నుంచి ఒక్క రోజైనా ఖర్చులో కొంచెం నాన్న అని నాకు ఒక 10 రూపాయలైనా ఇచ్చారా? మీ అమ్మకి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ ఖర్చులతో సతమతమవుతూ నోరు తెరిచి అడిగాను. ఇందులో నా తప్పైనా ఉందా అడిగాడు రఘురామయ్య. ఇక ఆ విషయాన్ని అంతకన్నా పెద్ద చేయడం మంచిది కాదని, వసుంధర వింటే బాధపడుతుందని, తన ఆరోగ్యం మరింత పాడవుతుందని రఘురామయ్య మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రఘురామయ్యకి ఆ రోజు రాత్రంతా నిద్ర పట్టలేదు. కొడుకులన్న మాటలే పదే పదే గుర్తొస్తున్నాయి. చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏ కష్టం రాకుండా పెంచి పెద్ద చేసి అడిగినవన్నీ కాదనకుండా ఇచ్చాను. అవసరం ఉండి
నోరు తెచ్చి డబ్బడిగితే లేదంటారా? ఇదేనా ఈ తల్లుల పట్ల వీళ్ళకున్న బాధ్యత? ఇప్పుడే ఇలా మాట్లాడుతున్నారంటే రేపు మేమిద్దరం వృద్ధాప్యంలోకొచ్చాక అసలు మా వంక చూస్తారా? నాకా నమ్మకం లేదు. తల్లిదండ్రుల పట్ల బాధ్యత లేని ఇలాంటి వాళ్ళ కోసమా ఇన్ని రోజులు నేను నా భార్య రెక్కలు ముక్కలు చేసుకుని ఈ ఇంటి కోసం కష్టపడింది. పిల్లలకి మా విలువేంటో తెలియాలంటే ఏదో ఒక పరిష్కారాన్ని వెతకాలని ఆలోచిస్తూ రఘురామయ్య నిద్రలోకి జారుకున్నాడు. ఆ తర్వాత 10 రోజుల్లోనే రఘురామయ్య రిటైర్డ్ అయ్యాడు. తను రిటైర్మెంట్ తీసుకుని ఇంటికి వచ్చేసరికి ఎప్పుడూ అంటీ ముట్టట్టుండే కొడుకులు కోడలు తమ దగ్గర బంధువులను పిలిచి చిన్నగా పార్టీ అరేంజ్ చేశారు. అదంతా చూసిన రఘురామయ్య ఏంటిదంతా అడిగాడు. మీరు రిటైర్డ్ అయ్యారు కదా నాన్న, మీకు చిన్న సర్ప్రైజ్ ఇద్దామని అన్నారు రఘు వాసులు. అందుకు రఘురామయ్య ఇష్టంగానే ఒప్పుకున్నాడు. పార్టీ మిగడంతో ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాక ఆ మరుసటి రోజు రఘు, నాన్న నేను ఖాళీ స్థలం కొన్నాను, అందులో ఇల్లు మొదలు పెడదాం అనుకుంటున్నాను, అందుకు డబ్బు కావాలి, మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎంతో కొంత వచ్చి ఉంటాయి కదా, అవిస్తే అడిగాడు రఘు. అవిస్తే ఇల్లు కట్టుకుని నువ్వు నీ భార్య సంతోషంగా ఉండి మమ్మల్ని రోడ్డున పడవంటావా అడిగాడు రఘురామయ్య. అది కాదు నాన్న అని రఘు ఏదో అనబోతుంటే రఘురామయ్య, నాకు ఇంకేం చెప్పొద్దు, మా జీవిత కాలం మొత్తం మిమ్మల్ని బాగా చదివించి ప్రయోజకులు చేయడానికే సరిపోయింది. మిమ్మల్ని బాగా చదివించడం కోసం మా కడుపు మార్చుకునే రోజులు ఎన్నో ఉన్నాయి. ఇంతకాలం మా కడుపున పుట్టిన మిమ్మల్నే మా ప్రపంచం అనుకుని బతికిన మేము ఇక నుండి మా కోసం మేము బ్రతకాలనుకుంటున్నాం. ఇక చాలు. మొన్న మీ అమ్మకు ఆరోగ్యం బాగాలేనప్పుడే తెలిసింది మీ నిజ స్వరూపాలేంటో. ఇక మీకు మీ భార్యలకు చేసి పెట్టేంత ఓపిక మీ అమ్మకి నాకు లేదు. ఇక మీ బ్రతుకు మీరు బ్రతకండి అని కళాఖండిగా చెప్పడంతో తండ్రి చెప్పాలనుకున్న విషయం ఏంటో రఘు వాసులకి అర్థమైంది. భర్త నిర్ణయం విన్న వసుంధర మనసుకి చాలా కష్టంగా అనిపించింది. మనం ఇంతకాలం కష్టపడేంతా అందరం కలిసి ఒకే దగ్గర ఉండాలి కదండి, మరి మీరు ఇంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? వాళ్ళిద్దరూ వెళ్తే నేను తట్టుకోలేను అంది వసుంధర. అందుకు రఘురామయ్య, చాలు వసుంధర చాలు, ఇన్ని రోజులు మనం ఇచ్చిన అలసి వల్లే వాళ్ళంతా ఇలా తయారయ్యారు. నీ ఆరోగ్య పరిస్థితి తెలిసి కూడా ఒక్క రోజైనా నీ మంచి చెడు చూసారా వాళ్ళు? మన కోడలంటే పరాయి నుంచి వచ్చిన వాళ్ళు, మరి మన కడుపున పుట్టిన వీళ్ళకేమైంది? రేపు మనం మంచాన్ని పడితే దగ్గరికి వస్తారన్న నమ్మకం కూడా నాకు లేదు. వాళ్ళ సంగతి తెలిసి కూడా ఇంకా వాళ్ళ మీద ఆశలు పెట్టుకుని ఏం లాభం లేదు అన్నాడు రఘురామయ్య. భర్త ఎన్ని చెప్పినా తల్లి మనసు కదా, వసుంధర తట్టుకోలేకపోయింది. రఘురామయ్య కొడుకులు ఇద్దరికి మొహం మీదే ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్పినట్టు అనిపించడంతో చేసేదేమీ లేక రఘు వాసులు ఇద్దరు ఇంటి నుంచి వెళ్ళిపోయి వేరే కాపురాలు పెట్టారు. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మేలు మంచి మంచి కథలను అనుకుంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.